సిబిఐ చేతికి ప్రవీణ్ కేసు, సిబిఐ చేతికి ప్రవీణ్ అన్న కేసు ఒక ప్రధానంగా చూస్తున్నాం. ఇలా సుప్రీంకోర్టు, హైకోర్టులో కూడా చాలా వరకు మేధావులు, ఇంటెలెక్చువల్స్ కూడా వాళ్ళందరూ కూడా ఈ కేసును సుప్రీంకోర్టు, హైకోర్టులో వేయాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి నిర్ణయం జరుగుతుంది. ఇప్పటికే ఎవరైతే మతోన్మాదులు, ఎవరైతే సోషల్ మీడియాలో మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఎందుకు పైచాచిక ఆనందం ఉంది ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారో, ఎందుకు క్రైస్తవ సమాజం మీద విషం కక్కుతున్నారో, చనిపోయినటువంటి వ్యక్తి మీద ఎందుకు అంత భయంకరంగా ట్రోల్ చేస్తున్నారో అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటున్నాం. మీరు అందరూ ఎవరైతే సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఎవరైతే సోషల్ మీడియాలో అబ్యూజ్గా మాట్లాడుతున్నారో, ఎవరైతే సోషల్ మీడియాలో తప్పుడుగా మాట్లాడుతున్నారో అవన్నీ కూడా రికార్డ్. మీ అందరూ క్రైస్తవ సమాజమా ప్రతి ఒక్కరిది సోషల్ మీడియాలో కామెంట్ పెట్టేది వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై అయ్యండి. అవన్నీ ఎవిడెన్సే. వాళ్ళందరూ రేపొద్దున జైలుకు పోవాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళందరూ కోర్టులో హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది. తప్పుడు సమాచారం ఇచ్చేటువంటి ఎవరైతే ఉన్నారో, ఏదైతే సోషల్ మీడియా యాక్ట్ ఉందో, ఏ యాక్ట్లో ప్రకారంగా ఎవడైతే కామెంట్ చేస్తున్నారో, ఎవరైతే పోలీసులు తప్పుదో పట్టించిల్లో, ఎవరైతే నిందలేస్తున్నారో, ఎవరైతే అబండాలు వేసిల్లో, ఎవరైతే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారో, ఈ విషయంలో చాలా స్పష్టంగా క్రైస్తవ సమాజం గమనించండి. ఇవాళ ఉన్నటువంటి వాళ్ళందరి కూడా మనం హెచ్చరిక జారీ చేయాలి. ఎందుకోసం అంటే తప్పుడు మార్గంలో ఇంకా విషయం కక్కుతున్నారు. అందుకోసమే నాకు బాధతో చెప్తున్నాను. ఎందుకోసం అంటే 2 రోజుల కంచెలా చెప్పలేదు, కానీ ఇవాళ ఉన్నటువంటి మతం మొదలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, విషం కక్కుతున్నారు. అరే మనుషులమా, మన మనుషులము. ఇవాళ ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళందరికీ కూడా నేను హెచ్చరిక జారీ చేస్తాను. దయచేసి ఈ వీడియోను చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పటివరకు మాట్లాడినటువంటి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిలో చాలామంది పాస్టర్ల పాత్ర కూడా ఉంది, చాలామంది మతోన్మాదుల కుట్ర ఉంది, చాలామంది నకిలీ పాస్టర్లు ప్రవీణ్ పగడాల విషయంలో కుట్ర చేసేళ్ళు, ఇంకా చాలామంది పాస్టర్లు కూడా ఇవాళ ఆ కుట్రలో ఇవాళ బలయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ మిగతా పాస్టర్లు ఎవరైతే థ్రెట్ ఉన్నటువంటి పాస్టర్లరో వాళ్ళ కూడా మనం చెప్తున్నాము, మీరు బలి కావద్దు, మీ వెంట మేమందరం ఉన్నామని క్రైస్తవ సమాజం అంతా ఆలోచిస్తుంది. శ్రమల దినంలో ఒక పక్కన, ఈ భయంకరమైన శ్రమల దినంలో వాళ్ళు ఒక పక్కన ప్రేయర్ చేస్తూ, ఒక పక్కన ఆలోచింపజేస్తూ, ఒక పక్కనే సమాజం పట్ల ఆత్మగౌరవంగా బతకాలి, బైబుల్ నేర్పిన ఆలోచనలో భాగంగా శాంతి మార్గాన్ని ఎంచుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను సవాల్ చేస్తున్నాను. క్రైస్తవ సమాజం లేకుండా చేసేటువంటి కుట్ర జరుగుతుంది. ఇప్పటికైనా మేల్కోండి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి నా క్రైస్తవ సోదరిమణులారా, నిలబడండి, అండగా నిలబడండి. ఇలా చాలా వరకు క్రైస్తవ సమాజాన్ని పెంచి పోషించినటువంటి చాలామంది మేధావులు ఇలా క్రైస్తవ సమాజం మీద విషంగా హక్కుతున్నారు, క్రైస్తవ సమాజం మీద ఇలా ఇష్టానుసారంగా బూతులు పెడుతున్నారు. ఇలా ఉన్నటువంటి మహాసేన రాయేష్ ఎవరైతే ప్రవీణ్ పగడాల విషయంలో మాట్లాడిన పాస్టర్ల ఇంటి మీదకి పోయి దాడులు చేస్తున్నారు. ఎంత బాధాకరం, ఎంత దారుణం. పదవిల కోసము నిజంగా ఏ క్రైస్తవ సమాజం అయితే నిన్ను గుండెలు పెట్టుకున్నదో, ఏ క్రైస్తవ సమాజం అయితే డబ్బులు ఇచ్చి నిన్ను తయారు చేసిందో, ఏ క్రైస్తవ సమాజం అయితే సమాజానికి పరిచయం చేసిందో, ఇలా క్రైస్తవ సమాజం మీద విషం కక్కుతున్నావు కొంతనన్నా ఉందా నీకు? ఏ జాతుల నుంచి వచ్చినావో జాతి పేరు చెప్పుకొని ఎదిగినటువంటి మీ అందరూ కనీసము ఆ జాతులకు తిరిగి చెల్లించాలనే నేపథ్యం లేదా? ఇక అమారా ప్రసాద్ విషయంలో అనేకమైనటువంటి మాటలు, అమారా ప్రసాద్ విషయంలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, అమారా ప్రసాద్ విషయంలో ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ కూడా జైబీన్ దినపత్రిక స్పష్టంగా చెప్తుంది. దాంతోపాటు జైబీన్ దినపత్రిక వెళ్ళే ముందు ప్రవీణ్ పగడాలన్న విషయంలో కేఏ పాల్ గారు మాట్లాడినటువంటి వీడియోని కూడా రిలీజ్ చేస్తుంది. దాని తర్వాత జైబీన్ దినపత్రికలో నుండి ప్రధాన వార్తను కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. In Delhi to address the Honorable Chief Justice Court of Andhra Pradesh tomorrow, item number 17 around 11 a.m. ఈ కేసు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది. ప్రపంచవ్యాప్తంగా కేఏ పాల్ తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా ఇలా క్రైస్తవ సమాజానికి కేఏ పాల్ లాంటి వ్యక్తి నిలబడాలి. ఎందుకంటే ప్రపంచంలోనే ఒక గొప్ప మేధావి, ప్రపంచంలోనే ఒక తెలుగు బిడ్డ, ప్రపంచానికి సర్వీస్ చేసిండు. ప్రపంచానికి ఆకలితో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలందరికీ, ఆకలితో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన దగ్గరుండి సర్వీస్ చేసిండు. అంత పెద్ద వ్యక్తి కేఏ పాల్. ఈ తెలుగు సమాజం ఆయనను జోకర్ని చేసింది.
ఇవాళ ప్రవీణ్ పగడాల విషయంలో కేఏ పాల్ ఇవాళ తీసుకున్న నిర్ణయాలు, కేఏ పాల్ చేస్తున్నటువంటి పోరాటానికి మనందరం మద్దతుగా ఉండాలి. అమెరికాలో ఉన్నటువంటి రాజబోడన్న ఇవాళ ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ ఉన్నటువంటి అభినవ్, ఇవాళ ఉన్నటువంటి అజయ్ పాస్టర్, ఇవాళ ఉన్నటువంటి జేబీఎం టీవీ, ఇంకా కొంతమంది పాస్టర్లు ఎవరి కోసం చేస్తుందంటే ఇవాళ ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల విషయంలో ఇవాళ జరుగుతున్నటువంటి కుట్రలన్నీ కూడా పసిగట్టింది. ఆ కుట్రలో భాగంగా చాలా వరకు ఎవిడెన్స్, అనేకమైనటువంటి ఎవిడెన్స్ని సంపాదించింది. ఇవాళ ఉన్నటువంటి ఆ ఎవిడెన్స్ రేపొద్దున సంచలనంగా మారబోతుంది. ఈ సమాజాన్ని మేల్కొల్పే విధంగా, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, సమాజంలో జరుగుతున్నటువంటి క్రైస్తవ సమాజం మీద ఇలా ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా ఇలా వెనక్కి తగ్గేటువంటి ప్రమాదం ఉంది. వెనక్కి తగ్గుతున్నారంటే దానికి కారణం ఇలా కొంతమంది వీర సైనికుల్లాగా క్రైస్తవ సమాజం గురించి నిరంతరం మాట్లాడడం వల్లనే. అందుకోసం ఇలా సిబిఐ కూడా అక్కడ ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ కూడా ఈ కేసును కూడా చీఫ్ జస్టిస్ గారితో కూడా మాట్లాడి కేసును తీసుకోవాలి అని చెప్పేటువంటి క్రమంలో యూరోప్ నుంచి కూడా ఆయన వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకోసం చేస్తున్నామంటే క్రైస్తవ సమాజమా నిలబడండి, క్రైస్తవ సమాజమా అండగా నిలబడండి. క్రైస్తవ సమాజమా ఇప్పుడు ప్రశ్నించకపోతే ఎంతోమంది పాస్టర్లు ఇలా హత్య చేయబడతారు, ఎంతోమంది చర్చిల మీద దాడులు చేస్తారు, ఎంతోమంది చర్చిలు వెళ్ళేటువంటి మహిళా సోదరుల మీద దాడులు చేస్తారు. అందుకోసమే ఇప్పుడైనా మనం స్ట్రాంగ్గా నిలబడాలి. ఆత్మగౌరవ పోరాటంలో మీరు అందరూ నిలబడాలన్న నేపథ్యంలోనే నేను చెప్తున్నాను. ప్రధాన వార్త, believe it is a murder. And for 3 weeks, the postmortem report has not come. So pray. Tomorrow, there will be a CBI inquiry direction. Justice will be done. Repe, April 16, Andhra Pradesh High Court 1 లో item 11 గంటలకు ఆన్లైన్లో వచ్చేయండి. సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయాలి? పాస్టర్ ప్రవీణ్ దేవుడు హత్య యాక్సిడెంట్, కోట్ల మంది హత్య అంటున్నారు. 2-3 ఛానల్స్ దీన్ని మిస్గైడ్ చేస్తూ చూశారు కదా. ఒక 3 ఛానల్స్ మిస్గైడ్ చేస్తున్నారు. కోట్ల మంది హత్య అని చెప్తున్నప్పటికీ కూడా కోట్ల మంది చెప్పేటువంటి ఆధారం పక్కన పెట్టేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి స్క్రిప్ట్లో భాగంగా ముమ్మాటికి ప్రవీణ్ పగడాల గారు తాగే చనిపోయినని నేను ఎందుకు చెప్తున్నంటే ఇవాళ ఉన్నటువంటి స్టార్టింగ్లో వీడియోలో చెప్పినటువంటి పోలీసు ఉన్నతాధికారులు, తర్వాత ఇవాళ ఉన్నటువంటి స్క్రిప్ట్ చదివిన తర్వాత ఫైనల్గా వచ్చేసరికి ఇవాళ ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల గారు ఫైనల్గా తాగే చనిపోయిండు అనేటువంటి వీడియోలు చూపించారు. అవన్నీ ఎవిడెన్స్ కదా, ప్రపంచం అంతా చూస్తుంది. అవన్నీ సుప్రీంకోర్టు, హైకోర్టు గమనించట్లేదా? సిబిసిఐడి అధికారులు గమనించట్లేదా? ఇవాళ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగానికి ఉన్నటువంటి మేధావులకి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ తెలియదా ఎంత భయంకరంగా ఉందో? అందుకోసమే దేవుడు కూడా చూస్తున్నాడు. ఎవరు ఆడిన తప్పులు, ఎవరు ఆడుతున్నటువంటి తప్పులు, ఎవరేం చేస్తున్నటువంటి తప్పులు కూడా అందరూ గమనిస్తున్నారు. చాలా వరకు న్యాయం కోసం మాట్లాడినటువంటి చాలామంది ఇలా తప్పుడు ఆధారాలతో చూసేటువంటి చాలామంది, కొంతమంది మనం చూసాం ప్రభుత్వానికి కొమ్ము కాస్తే ఐఏఎస్ ఐపీఎస్లు జైలు జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తులు. చాలా వరకు ఇవాళ ప్రభుత్వం ఉన్నంతే ప్రభుత్వం ఆడుతున్నటువంటి డ్రామాలో చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎంతోమంది జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తులు మనం చూసాం. వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉండే అంటే తప్పుడు మార్గంలో ఉన్నటువంటి నేపథ్యంలో, తప్పుడు సమాచారం ఇచ్చేటువంటి క్రమంలో, తప్పుడు మార్గంలో చెప్పేటువంటి క్రమంలో ఇవాళ చట్టము తన పని తను చేసుకోబోతే చట్టము ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరిని కూడా గమనిస్తుంది. ఆ క్రమంలో భాగంగానే ప్రవీణ్ పగడాల విషయంలో తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఇది ఎప్పటికైనా ఇలాంటిది రిపీట్ కావద్దు, ఇక్కడితోనే సమాప్తం కావాలి. ఏ అయితే ప్రవీణ్ పగడాల విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో చాలా వరకు కూడా గ్రౌండ్ వర్క్ చేసేటువంటి చాలా మందికి వాళ్ళందరికీ కూడా మేము ధైర్యం చెప్తున్నాము. మీ అందరూ అండగా ఉండండి, తోడుగా నిలబడండి. ప్రవీణ్ పగడాల విషయంలో న్యాయం జరిగే వరకు కూడా జేబీఎం టీవీ అండగా ఉంటుంది. కేఏపల్ లాంటి, రాజబోడ లాంటి వ్యక్తులు, అభినవ్ లాంటి వ్యక్తులు, అజయ్ పాషా లాంటి వ్యక్తులు, ఇంకా హర్ష కుమార్ లాంటి వ్యక్తులు, మేము వీర సైనికులాగా అందరూ నిలబడుతున్నాం. ఇంకా చాలామంది కూడా పాస్టర్లు సపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళందరికీ మీరందరూ కృతజ్ఞతలు తెలపండి, వాళ్ళందరికీ అండగా నిలబడండి. తప్పకుండా మేమందరం కూడా ఫైట్ చేస్తున్నాం. ఇంకో పాస్టర్కి అన్యాయం జరగొద్దన్న నేపథ్యంలో మేము అందరం కూడా నిలబడుతున్నాం. వందలాది మంది మమ్మల్ని అబ్యూజ్గా మాట్లాడినా మేము నిలబడుతున్నాం. దయచేసి తప్పకుండా వీడియోని అయితే ఇది షేర్ చేయండి. క్రైస్తవ సమాజానికి మీరు ధైర్యంగా ఉండండి అనేటువంటి భరోసాను కూడా నేను ఇస్తున్నాను. తప్పకుండా సుప్రీంకోర్టు, హైకోర్టులో కూడా కేసు నమోదు కాబోతుంది. దీని మీద ఇప్పటికే లోతైనటువంటి విశ్లేషణ జరుగుతుంది. ఇలా ఉన్నటువంటి
ఎక్కడెక్కడ ఏమైతే తప్పుడు సమాచారం ఇచ్చాలో, ఎక్కడైతే ఎంతమంది పోలీసు ఉన్నతాధికారులు దీన్ని విచారణ చేసిల్లో, ఏ సిట్ అయితే దీన్ని ఎంతమంది ఎన్ని గంటల సేపు విచారించిల్లో, ఎంతమంది అయితే దీన్ని అబ్యూజ్గా మాట్లాడుతున్నారో, ఎంతమంది అయితే తప్పుడు సమాచారం సమాజానికి అందిస్తున్నారో, ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. ఇవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేస్తున్నాం. మీ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వండి. ఇలా ఉన్నటువంటి చాలా వరకు క్రైస్తవ సమాజమా, మీరు ఎక్కడ కూడా దిగులు పడకండి. జైభీం టీవీ సంచలన వార్తలకు నిలయంగా మారింది. తప్పకుండా రాస్తే రేపటి నుంచి మళ్ళీ కంటిన్యూగా ఉన్న నేపథ్యం ఉంది. కేఏ పాల్ గారు మాట్లాడినటువంటి వీడియోను కూడా మీకు చూపించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో జైభీం దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలకు వెళ్లే ముందు ఇవాళ ఉన్నటువంటి చాలా వరకు స్టాండ్ తీసుకోవడం జరిగింది. ఎంత భయంకరంగా అంటే